ఆపరేషన్ కగార్ పేరుతోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో హత్యాకాండాన్ని కొనసాగిస్తా ఉన్నాయి. ఈ ఆపరేషన్ కగార్ తక్షణమే నిలిపివేయాలని, ఆదివాసుల పైన జరుగుతున్నటువంటి హత్యాకాండాన్ని, ఆదివాసుల హననాన్ని తక్షణమే నిలిపేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన చలో హైదరాబాద్ పిలిపివ్వడం జరిగింది. హైదరాబాద్ మహానగరంలోని ధర్నా చౌక్ లో ఈ నెల 8వ తేదీన పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించబోతున్నాం. ఈ ధర్నాకు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు, విద్యార్థులు, యువజనులు, రైతులు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని, నిరసించాలని చెప్పేసి ఈ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఏదైతే 2026 వరకు ఈ దేశంలో విప్లవకారులు లేకుండా మేము చేస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. తక్షణమే దాన్ని వాళ్ళు ఆపేయాలి. ఈ విప్లవకారుల నిర్మూలనే లక్ష్యంగా మీరు ఏదైతే చేస్తున్నారో ఆపరేషన్ కగార్ని, దానిలో భాగంగా పెద్ద ఎత్తున ఆదివాసులను హత్యలు చేస్తా ఉన్నారు. ఆదివాసులు నిర్మూలన చేస్తామని మీరు చెప్తా ఉన్నారు. ఇది సరైనది కాదు. ఆదివాసుల పైన జరుగుతున్న దమనకాన్ని ఆపేయాలి, తక్షణం నిలిపేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ దేశంలో మూలవాసులైనటువంటి ఆదివాసులు అడవిలో ఉండి అడవే ప్రధానంగా వాళ్ళు ఈరోజు బతుకుతూ ఉన్నారు. అటువంటి ఆదివాసుల పైన మీరు చేసే దౌర్జన్యాలు, దాడులు సరైనవి కావు. తక్షణమే అక్కడ ఉన్నటువంటి బలగాలు వెనక్కి తీసుకోవాలి, ఆపరేషన్ కాగా నిలిపేసి ఆదివాసుల హత్యను కూడా ఆపేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున మేము పోరాటాన్ని నిర్వహిస్తామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.